ఫ్రాక్చర్ హీలింగ్ అంటే దీంట్లో 5 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ ఆఫ్ హెమటోమా ఫార్మేషన్, స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ, స్టేజ్ ఆఫ్ క్యాలస్ ఫార్మేషన్, స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్, స్టేజ్ ఆఫ్ మోడలింగ్. దీంట్లో స్టేజ్ ఆఫ్ హెమటోమా ఫార్మేషన్ అనేది లెస్ దాన్ 7 డేస్లో జరుగుతుంది. దీంట్లో ఫ్రాక్చర్ అండ్ నెక్రోసిస్ జరుగుతుంది. సో సెన్సిటైజేషన్ ఆఫ్ రికర్షియల్ సెల్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫార్మేషన్, ఇది అప్ టు 2 to 3 వీక్స్ వరకు జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. దీంట్లో ఏమవుతుందంటే ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డాటర్ సెల్స్ జరుగుతుంది. దానివల్ల ఏం ఫామ్ అవుతాయి? వెజల్స్, ఫైబ్రోబ్లాస్ట్, ఆస్టియోబ్లాస్ట్ ఫామ్ అవుతాయి. స్టేజ్ ఆఫ్ క్యాలస్ ఫార్మేషన్, ఇది 4 to 12 వీక్స్ వరకు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏం జరుగుతుంది? మినరలైజేషన్ ఆఫ్ ద గ్రాన్యులేషన్ టిష్యూ. క్యాలస్ అనేది రేడియలాజికల్గా విజిబుల్ అవుతుంది మనకి. ఫ్రాక్చర్ అనేది క్లినికల్గా యూనైట్ అయినట్టు మనం చూస్తామన్నమాట, అబ్జర్వ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్. స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్ అనేది 1 to 2 ఇయర్స్ తీసుకున్న టైము. దీంట్లో ఏమవుతుంది? లామినార్ బోన్గా మారుతుంది క్యాలస్ అనేది. ఆ క్యాలస్ ఫామ్ అయిన క్యాలస్ లామినార్ బోన్గా ఎట్లా మారుతుందంటే మల్టీ సెల్యులర్ యూనిట్ బేస్డ్ రేడియలాజికల్లీ సెల్స్ అనేవి యూనైట్ అయ్యి లామినార్ బోన్ని ఫామ్ చేస్తాయి. క్యాలస్ అనేది డెన్స్ అండ్ షార్ప్లీ డిఫైన్డ్గా మనకు కనబడుతుంది. ఇప్పటికంతా సరాసరి అయిపోతుంది. స్టేజ్ ఆఫ్ మోడలింగ్ అనేది ఇది కొంచెం ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటుంది. సో దీంట్లో ఎండాస్టెమ్ పెరియాస్టల్ లేయర్ అనేది మోడలింగ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల లాస్ట్కి ఫ్రాక్చర్ అనేది ఇండిస్టింగ్విషబుల్ అయిపోయి నార్మల్ బోన్ ఫామ్ అయిపోతుంది. ఇదండి. సో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.